ఒక రకంగా భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవ తేదీ ఖరారైంది. ఆగస్టులో దీన్ని ప్రారంభించడానికి అన్ని రకాల సన్నాహాలు కూడా పూర్తయ్యాయి. అయితే భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభించడాన్ని అందరూ ఆహ్వానిస్తున్నారు ఉత్తరాంధ్ర ప్రజలు. అయితే విశాఖపట్నం ఎయిర్పోర్ట్కి సంబంధించి భవిష్యత్తు ఏంటి అనే విషయంపై చాలా వరకు ఆందోళన వ్యక్తం అవుతున్నారు. ఈరోజు చూసుకుంటే విమాన్ నగర్, అలాగే కోటనరవ ప్రాంతానికి చెందిన వారు ఉన్నారు. సరే, అదే మీ ఊరి పేరే విమాన్ నగర్, కానీ ఈరోజు విశాఖపట్నం ఎయిర్పోర్ట్ గురించి మీరు ఏమనుకుంటున్నారు? యాక్చువల్లీ మనకి వైజాగ్ ఎయిర్పోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ఇక్కడ నాన్ లోకల్ పీపుల్ కానీ లోకల్ పీపుల్స్ కానీ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ నుంచి ఎడ్యుకేటెడ్స్ కూడా ఉన్నారు, ఆంటర్ప్యూర్షిప్ అని ఉన్నారు. కానీ వైజాగ్ ఎయిర్పోర్ట్ అనేది ఈ రోజు కాదు, 50 years ఉన్న ఒక చరిత్రమైన ఎయిర్పోర్ట్. మన ఎయిర్పోర్ట్ మనకి లేకపోతే యాక్చువల్లీ పక్క స్టేట్లో ఏమంటారంటే క్యాపిటల్ లేదు, ఇప్పుడు విశాఖపట్నానికి ఎయిర్పోర్ట్ కూడా ఉండదా అని ఒక సరదా జోకులు సెటైర్లు వేస్తున్నారు నాన్ లోకల్ పీపుల్స్ కూడా. ఎందుకంటే ఇప్పుడు భోగాపురం వెళ్ళాలి అని అంటే ఇబ్బంది కాదు. ఇప్పుడు కింద మెట్రోపాలిటన్ సిటీ కాదు మన వైజాగ్. ఇప్పుడు మెట్రో లోకల్ ట్రైన్స్ కూడా లేవు. అంటే ట్రాఫిక్లోనే 1 hour 2 hour జర్నీ చేసి వెళ్ళాలి అని అంటే ఒక్కొక్కసారి ఫ్లైట్ మిస్ అయిపోవచ్చు. ఎనీ ఎమర్జెన్సీలో వెళ్ళాలంటే నియర్ బై ఎయిర్పోర్ట్ ఉన్నది కాబట్టి మనం వెళ్ళిపోతున్నాం. అండ్ అలాగే గతంలో కూడా మన విష్ణు కుమార్ రాజు సార్ చెప్తున్నారు, ఇక్కడ లోకల్ రిజర్వేషన్ పెట్టాలి, లోకల్ ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, రెండోది లోకల్లో ఎయిర్పోర్ట్ ఉండాలని విష్ణు కుమార్ రాజు సార్ కూడా ప్రతిసారి చెప్తున్నారు, బీజేపీ సార్. ఎందుకంటే ఆయన ఎందుకు చెప్తున్నారంటే ఇక్కడ లోకల్ పబ్లిక్కి లోకల్ డిమాండ్స్ ఉంటాయి సార్. యాక్చువల్లీ జియో నెంబర్లోని లోకల్ డిమాండ్స్ ఉంటాయి, లోకల్ రిప్రజెంటేషన్స్ ఉంటాయి. అలాంటిది నాన్ లోకల్ ఎక్కడో మీరు భోగాపురంలో పెడతాం, ఇంకెక్కడో పెడతాం, దాన్ని పెట్టే వల్ల మేమేమో దాన్ని ఇబ్బంది పెట్టట్లేదు. ఎందుకంటే ఎన్ని ఎయిర్పోర్ట్లు వచ్చినా మేము స్వాగతిస్తాం. కానీ ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఎంప్లాయ్మెంట్ వెళ్ళిపోతే చాలా సఫర్ అవుతారు. ఇప్పటికే అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతున్నారు. అలాంటిది అక్కడ 5,000 6,000 10,000 ఎంప్లాయ్మెంట్ ఉన్నారు, ట్యాక్సీ డ్రైవర్స్ ఉన్నారు, ఆటో డ్రైవర్స్ ఉన్నారు. వీళ్ళ పరిస్థితి ఏమైపోతుంది? చిన్న చిటకా బతికే వాళ్ళు చాలా మంది ఉన్నారు. డే బై డే యాక్చువల్లీగా డే బై డే లేబర్ కూడా అక్కడ పనిచేస్తున్నారు. అలాంటి ఎయిర్పోర్ట్ లేకపోతే ఎందుకంటే చాలా సఫర్ అవుతుంది. ఈ ఎయిర్పోర్ట్ అనేది లైఫ్ టైం ఉండమే కావాలని మేము లోకల్గా రిప్రజెంటేషన్ కోరుకుంటున్నాం. ప్రతి వాళ్ళకి చంద్రబాబు నాయుడు గారు కానీ, నరేంద్ర మోడీ సార్కి కానీ, పవన్ కళ్యాణ్ గారికి కానీ, జగన్మోహన్ రెడ్డి గారు కానీ అందరికీ కూడా. ఎందుకంటే మాకు ఎయిర్పోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు వచ్చి మెట్రోపాలిటన్ సిటీ అని చెప్పి కూడా మెట్రో రైల్ అనేది ఒకటి కూడా స్టార్ట్ అవ్వలేదు. మెట్రో రైల్ స్టార్ట్ అయితే ఓకే, మీరు ఎక్కడ ఎయిర్పోర్ట్ పెట్టినా మేము వెళ్ళి రావడానికి అవుతుంది. అందులో ట్రాఫిక్ కూడా రోజుకి డే బై డే పెరిగిపోతుంది. మ్యాక్సిమంగా మాకు వెళ్ళి రావడానికి ట్రాన్స్పోర్ట్స్కి చాలా ఇబ్బంది అయిపోతుంది. అందులో అక్కడ లేట్ నైట్లో ఏముంటుంది అంటే ట్రావెలింగ్ ఏముండదు మ్యాక్సిమంగా. రెండోది ఇక్కడున్న కన్వీనియంట్ అక్కడ ఉండవు. మ్యాక్సిమం సిటీ సెంటర్లో ఉండేది అందుబాటులో ఉండేది, పబ్లిక్ అందరూ గ్యాదర్ అయ్యి ముందుకు వెళ్తారు. సిటీ అవుట్ ఆఫ్ సిటీలో ఉండేది అంత ఎర్లీగా కాదు. ఇంకో 10 years 20 years భోగాపురం ఎయిర్పోర్ట్ డెవలప్ అవ్వడానికి. మన ఎయిర్పోర్ట్ డెవలప్ కరెక్ట్గా 2005లో కట్టారు న్యూ ఎయిర్పోర్ట్. అంత ముందుకు కూడా ఎయిర్పోర్ట్ చాలా ఇబ్బందులు పడే వచ్చింది. డేగా అండర్లో ఉండేది, ఐఎన్ఎస్ డేగా అండర్ నుంచి మళ్ళీ ఎయిర్పోర్ట్ రావడం, కొత్త ఎయిర్పోర్ట్ కట్టడం. ఆ కొత్త ఎయిర్పోర్ట్ జస్ట్ ఇంకా 20 years కూడా కాలేని ముందే మేము ఎయిర్పోర్ట్ తీసేస్తాం అనేది చాలా బాధాకరం. మా లోకల్ రిప్రజెంటేటివ్స్గా అయితే మాకు వైజాగ్లో ఎయిర్పోర్ట్ అనేది కావాలి సార్. అక్కడే ఉండాలి, ఇక్కడ ఎంప్లాయ్మెంట్ కూడా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ ఎంప్లాయ్మెంట్ చాలా సఫర్ అవుతున్నారు. ఇప్పటికే ఎంప్లాయ్మెంట్ తగ్గించేస్తున్నారు, డే బై డే ఎయిర్పోర్ట్లో తీసేయడం జరుగుతుంది అవుట్ సోర్సింగ్ వర్కర్ని, కాంట్రాక్ట్ వర్కర్ని. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది మీరు కూడా గవర్నమెంట్ నుంచి చెప్పాలి. వాళ్ళకి ఒక లైఫ్ టైం అనేది జాబ్ అనేది అన్ఎంప్లాయ్మెంట్కి ఇవ్వాలని నేను కోరుకుంటాను సార్. దాదాపుగా ఆగస్టు 1వ తేదీ అన్నది భోగాపురం ఎయిర్పోర్ట్ లాంచింగ్కి ఒక డేట్ ఆల్మోస్ట్ ఖరారైంది. ఈ దశలో ఈ ప్రాంతవాసిగా మీరు ఏమనుకుంటున్నారు? గతంలో మేము ఒకసారి ఇదే ఎయిర్పోర్ట్ గురించి చర్చించాం. ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా మన నరేంద్ర మోడీ గారిని కలడానికి ఆహ్వానం మేరకు ఒకటోసారిని భోగాపురం ఎయిర్పోర్టు ఆహ్వానం పిలిచారు. అదేవిధంగా ఈరోజు ఎయిర్పోర్ట్ ఈ ఎయిర్పోర్ట్ ఇక్కడ కొనసాగాలని మాకు స్థానికంగా మేము అందరూ కోరుకున్నాం. విమాననగరం అండి, ఇప్పుడు శిలానగరం అండి, ఇక్కడ ఉన్న ప్రజలందరూ చాలా ఇబ్బంది పడతారు. ఎందుకంటే ఇక్కడ 70 kilometers భోగాపురం ఎయిర్పోర్ట్ వెళ్ళాలంటే ప్రజలు చాలా ఇబ్బంది పడతారు. దయచేసి డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ ఉంచు, ఆ భోగాపురం ఎయిర్పోర్ట్ నేషనల్ ఎయిర్పోర్ట్గా కొనసాగితే బాగుంటుందని కోరుకున్నాం. అదేవిధంగా ఈరోజు మన విష్ణు కుమార్ రాజు గారిని, స్థానిక ఎమ్మెల్యే గణబాబు గారు కానీ, ఎక్స్ ఎమ్మెల్యే విజయప్రసాద్ గారు కానీ, ఎంపీ భర్త గారు కానీ దీన్ని సర్వ్ తీసుకొని ఈ ఎయిర్పోర్ట్ ఇక్కడ కొనసాగాలని. ఎందుకంటే గతంలో చాలాసార్లు సిపిఎల్ కూడా ధర్నా చేద్దామని చూస్తున్నారు. ఇది కానీ ఇక్కడ ఎయిర్పోర్ట్ కానీ తీసేస్తే మాత్రం భారీ ఎత్తున ధర్నా చేస్తామని కోరుకుంటామండి. ఓకే, ఈ ఎయిర్పోర్ట్ దూరం అయితే నష్టం ఏంటి అంటే ఇది ఒక డిఫెన్స్ పరిధిలో ఉంది కాబట్టి కొంత మెయింటెనెన్స్ కష్టం అనేసి అంటున్నారు. అంటే ప్రజల అవసరాని కోసం మెయింటెనెన్స్ కష్టమైనప్పుడు కూడా భారమైనప్పటికీ కొనసాగించడం అవసరం అంటారు. డిఫెన్స్ ఉన్నా మళ్ళీ ఒక 10 years 20 years ఇది ఎక్స్చేంజ్ చేసుకుంటే బాగుంటుందని ప్రజల కోరిక. అదేవిధంగా ఇది కొత్త ఎయిర్పోర్ట్ టెర్మినేట్ కట్టి 15 సంవత్సరాలు కూడా అవ్వలేదు. మళ్ళీ తీసేయడం అనేది కరెక్ట్ కాదు. స్థానికంగా చాలా కోల్పోతారు. విశాఖపట్నంలో ఎయిర్పోర్ట్ పోతే విశాఖపట్నం ప్రజలందరూ చాలా కోల్పోతారు. దయించి
ఇక్కడ ఉన్న నాయకులు కానీ స్థానిక నాయకులు వాళ్ళు ఇది పార్టీలు అతీతంగా త్వరలో ధర్నా చేస్తామని కోరుకున్నామండి. ఇది ఈరోజు విశాఖపట్నం అంటే భోగాపురం ఎయిర్పోర్టు ప్రారంభోత్సవ తేదీ ఖరారు అవుతుంది అంటే వైజాగ్ పీపుల్లో కొంత ఆందోళన, ఆవేదన, అన్నిటికంటే మించి కొంత ఆగ్రహం కూడా వ్యక్తం అవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కొనసాగించాలి, భోగాపురం ఎయిర్పోర్ట్ను కూడా లాంచింగ్ చేసి దాన్ని కూడా కొనసాగించాలి. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ లేనట్లయితే ఒక రకంగా విశాఖ నగరానికి ఉన్న విశిష్టత, ప్రాధాన్యత సాధారణంగా కోల్పోయే పరిస్థితి ఉంటుందని కూడా ఇక్కడ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ తిరుపతితో రామచంద్ర, RTV, విశాఖపట్నం.